నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్కులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ బిరుదాంకితులు చింతా రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. లాస్ట్ ఎపిసోడ్ లో పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది, వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చాలా వివరంగా తెలియజేశారు. అయితే అమావాస్య ఆ వీడియోలోనే చెప్పేస్తా అన్నారు. కాదు, ఇంకో వీడియో చేద్దామని నేనే ఆపడం జరిగింది. మరి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది? రకరకాల మాటలు వింటూ ఉంటాం. ఒక్కోసారి అది ఒక అమావాస్య రోజు పుట్టిన వాళ్ళని అది ఆనందింపజేయొచ్చు, బాధను పెట్టచ్చు. ఎందుకంటే అమావాస్య రోజు పుట్టినవాడు అయితే దొరవుతాడు, లేకపోతే దొంగ అవుతాడు అనే మాట కించిత్ బాధమే. ఆ మాటలు వినాలి అని అంటే ఎంతో మంది పుడుతూ ఉంటారు కదా. మరి అసలు శాస్త్రం ఏం చెప్తోంది? తంత్ర జ్యోతిష్కులుగా మీరు ఎలా చూస్తారు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళని? నాకు అన్ని తిథుల్లోకి అమావాస్య అంటే చాలా ఇష్టం. వావ్! పూర్ణ తిథి అంటాను నేను. పౌర్ణమిని కదా పూర్ణతిథి అంటారు. దాని పేరు పూర్ణిమ, హ్మ్. పౌర్ణమి, హ్మ్. పూర్ణ తిథి. కానీ అమావాస్య అంటే నాకు ఇష్టం. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. రైట్. జ్యోతిష్ శాస్త్రంలో ఉందో లేదో నాకు తెలియదు. నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. నేను నా పరిశోధనలో నేను పరిశీలించిన తర్వాత ఎక్కువ ఇష్టపడేది అమావాస్యను ఇష్టపడతాను. ఎందుకంటే అమావాస్య అంటే సూర్యుడు, చంద్రుడు ఒకే చోట ఉంటారు. తల్లి, తండ్రి ఒక చోట ఉన్న ప్రదేశం. ఎంత శక్తి ఉండాలా అవును. తల్లిదండ్రులు. అమావాస్య తల్లిదండ్రులు ఒక చోట ఉన్నారంటే ఇంకా పిల్లలకి ఎంత బలం ఉంటుంది? మాతృకారకుడు, పితృకారకుడు ఒక చోట ఉన్నారు. అంటే మనకు శరీరం ఎలా వచ్చింది? తల్లిదండ్రుల ద్వారా వీళ్ళిద్దరి వచ్చింది. వల్లే. వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా. వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులు. అంటే మాతృ పితృ శక్తి కలిసినటువంటి తిథి అమావాస్య. చాలా శక్తివంతమైనది. అందుకే అమావాస్య రోజు పితృ ఆరాధన. తల్లికి సంబంధించిన పితృదేవతలు, తండ్రికి సంబంధించిన పితృదేవతలు ఆ రోజు వెయిట్ చేస్తాం. మన అమా వారసులు ఎవరైనా హ్మ్. హ్మ్. మనకు సంబంధించి ఏదైనా పరిహారం చేస్తారా అని అని చూస్తారు. చూస్తారు. హ్మ్. ఇప్పుడు ఒక హాస్టల్ ఉంటుంది. హాస్టల్‌లో పిల్లలు ఉంటారు. ఆదివారం అయితే పేరెంట్స్ అందరూ వస్తారు. గేట్ కాడ వచ్చి పేరెంట్స్ వస్తే ఏ పేరెంట్స్ వచ్చారో ఆ పేరెంట్స్ పిల్లలు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. స్వీట్స్ అన్నీ తీసుకుంటారు. వచ్చిన వాళ్ళు వెళ్తుంటారు. ఒక పిల్లవాడికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ ఆ రోజంతా రారు. అందరూ పేరెంట్స్ వస్తారు, తినిపిస్తున్నారు, ఆడిస్తున్నారు, డబ్బులిస్తున్నారు, తలదూతున్నారు, బాగా చదువుతున్నారు. ఈ పిల్లోడిని పలకరించేదానికి తల్లిదండ్రులు రాకపోతే ఆ పిల్లోడి పరిస్థితి ఏంది? అమ్మో! చెప్తుంటేనే వినలేకుండా. అలా మన పితృదేవతలు మన పిల్లలు మనకేమైనా చేస్తారేమో అని చూస్తారు. ఎంతోమంది తర్పణాలు వదులుతుంటారు. వాళ్ళు స్వీకరిస్తారు, ఆశీర్వదిస్తారు. పితృతిథి. పితృదేవతలకు ఒక తిథి ఉంది. అది అమావాస్య. పితృ వంశం మన పూర్వీకులు. మనం ఆ పూర్వీకులను పట్టించుకోకనే పోతే బాధపడతారు. ఆ బాధ ఏమవుతుంది? మనకు వంశాభివృద్ధికి లోటైపోతుంది. గ్రోత్ రాదు. రైట్. దీనికి నేను చెప్పిన హాస్టల్ పరిహారమే. కాబట్టి అమావాస్య అనేది తల్లిదండ్రులు ఒక్క చోట ఉన్నటువంటిది. కాబట్టి ఈ తిథి చాలా ఇష్టము. ఆ రోజు శూన్య తిథి అని కూడా అంటారు. చంద్రుడు ఉండడు కాబట్టి. ఇదే కానీ శూన్య తిథి. ఆ రోజు భూత ప్రేత శక్తులు ప్రకోపంలో ఉంటాయి. అంటే ఆత్మ ప్రకోపంలో ఉంటాయి. అందుకే ఆత్మలు మన పెద్దవాళ్ళు వస్తాయి కాబట్టి. ఆ రోజే అవకాశం ఎక్కువ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఆ రోజే శ్మశానంలో పూజలు చేస్తారు. ఆత్మలు యాక్టివ్‌లో ఉంటాయి కదా! పూజ చేసిన వెంటనే అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి బలులు తీసుకునేస్తాయి కదా! అంటే ఆ రోజు చేసే పూజకు వచ్చే ఫలితం మిగతా తిథిలో రాదు. రైట్. పూజ కంప్లీట్ అయినా కూడా శంఖం ఊదుతారు శ్మశానాల్లో. ఓహ్! పూజ కంప్లీట్ అయితే వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత శంఖం ఊదేసి వస్తారు. శ్మశానంలో శంఖం. ఇప్పుడు ఏమైనా ఊదితే అరెస్ట్‌లో వేస్తారు. పాతకాలంలో ఊదేవాళ్ళు. వాళ్ళు పూజలు చేసేటప్పుడు మనకు మరమరాలు ఉంటాయి కదా! అవి చల్లుతారు చుట్టూ ఆత్మలు వస్తాయని. హ్మ్. కింద పడకనే మాయమైపోతాయి. బాబోయ్! ఆత్మలు అట్టే పట్టేస్తాయి. ఇంట్లో కూడా అందుకే మరమరాలు కింద పడేయకండిరా అని తిడుతుంటారు పెద్దవాళ్ళు. ప్రేతలొస్తాయి. ఇదే కారణం. మరి అమావాస్యకు ఎంత శక్తి ఉంది? ప్రేతాత్మల ప్రకోపంలో ఉంటే ప్రేతాత్మ అంటే ఒక మనిషి యొక్క ఆత్మే కదా! అక్కడ ఉంటేనే కదా! అమావాస్య అనేది ఒక పవర్‌ఫుల్ లాబొరేటరీ. దశమహావిద్యులు ఉంటారు, బేతాళుడు ఉంటాడు, భైరవుడు ఉంటాడు, భైరవి ఉంటుంది, పంచవారాహులు ఉంటారు, ప్రత్యంగన ఉంటుంది, కాలభైరవుడు ఉంటాడు, యాహ్! శ్మశాన రుద్రుడే ఉంటాడు, మాస్టర్ స్టింగ్ మాస్టర్ ఆయన అందరూ దాన్ని చూసి భయపడతారు. ఆ! మొత్తం దేవతలు అక్కడే ఉంటారు. రైట్. అమావాస్య రోజు పోతే వేగంగా అనుగ్రహిస్తారు. హ్మ్. ఆత్మ ప్రకోపనంలో ఉన్నటువంటి ఏకైక తిథి. తల్లిదండ్రులు మాతృ పితృ శక్తి కలిసిన తిథి. హ్మ్. తమిళనాడులో చూస్తే హాఫ్ డే లీవ్. అమావాస్యకి హాఫ్ డే లీవ్. పెద్దలకు
సూర్యుడు నడినెత్తి మీద రాని పితృకారకుడు చేసేస్తారు. హారతి ఇచ్చేసి నైవేద్యాలు సమర్పించి కాకిని పిలిచి అన్నం పెట్టి చాలా మళ్ళీ పోతారు డ్యూటీకి. అవును. అందుకు అది ఒక మినీ జపాన్ అని చెప్తారు. ఇండస్ట్రియల్ స్టేట్. ఎస్. వర్షాలు పడకపోయినా వాళ్ళకి డబ్బు కొదవలేదు. ఈ రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారండి? ఈ జాతకం రోజు ఎలా పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పొచ్చు. గొప్పవాళ్ళు. వాళ్ళని మనం ఎందుకు అది మన సొంత నిర్ణయంతో చెప్పేస్తున్నాం. అమావాస్య పుట్టినాడు అల్ట్రాయిట్ అనేసి. అది మాతృపితృ శక్తి ఉంటుంది. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అంతకుముందు జన్మలో కూడా మళ్ళీ ఆ వంశంలో వాళ్ళే మళ్ళీ అదే వంశంలో ఓ పుడతారని చెప్పొచ్చు. ఓ ఓకే. సేమ్ బ్యాలెన్స్ షీట్ ఎత్తుకుని అదే వంశంలో మళ్ళీ పుట్టిన వాళ్ళని చెప్పొచ్చు. చూడండి. పితృతిథి కదా, అవును. వాళ్ళే వస్తారు. వాళ్ళకి బ్యాలెన్స్ అక్కడే ఉంది. జపాన్కి వెళ్ళరు. మళ్ళీ ముందు జన్మలో ఇదే వంశస్థులు వీళ్ళ ఆ ఇంట్లో ఉన్న పెద్దనాన్నో అవ్వో తాతో ఎవరో మేనత్తో మేము అదే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆమె ఓకే. పలానా ఆమె పుట్టింది చూడు అదే మరి నడుస్తూ ఉంది, పోలిక కూడా ఉంది. కిండలు చేస్తూ ఉంటారు. ఉమ్. పూర్వజన్మ కూడా అదే వంశంలో చెప్పొచ్చు. Right. అమావాస్య రోజు చెప్పాలంటే ఆ రోజు చేసేటువంటి పూజలకు ఆరాధనలకు ఏ తిథి రోజున అంత శక్తి వస్తుంది. అందుకే అమావాస్య పూజ అంటే పరుగులు తీస్తారు. Right. అమావాస్య దిశ తీసుకుంటారు. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఏ రాశి శూన్య రాశి అవుతుంది? అమావాస్యలో పుట్టిన వాళ్ళకి శూన్య రాశి చంద్రుడు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి శూన్యం. Okay. మాతృ అనుగ్రహం కానీ Mm. మాతృ మూలకంగా ఉన్నట్టు మేనమామలు వాళ్ళంతా వాళ్ళ బంధువులు కదా, పెన్నమ్మ పెద్దమ్మ, వాళ్ళ జీవితాల కష్టాలు ఉండొచ్చు, లేదు వాళ్ళ యొక్క ఆదరణ లేకపోవచ్చు, మాతృ అంటే తల్లి కుటుంబం నుంచి ఏ విధమైన బెనిఫిట్స్ లేకపోవచ్చు, Hmm. ఏదో అలా ఆ కుటుంబీకుల్లో వీళ్ళకు అన్కంఫర్ట్స్ అనేవి ఇండికేట్ చేస్తాం. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? రెమెడీస్ అంటే ఇది పితృతిథి కాబట్టి పితృ సంబంధమైనటువంటి పూర్వీకులు ఆరాధన చేస్తే అటువైపు ఉన్నటువంటి పితృదేవత ఇటువైపు ఉన్న ఇద్దరు ఆశీర్వదిస్తారు. ఈ పితృ ఆరాధన చేయడం వల్ల ఆటోమేటిక్గా 2 కుటుంబాల నుంచి పితృదేవతల శక్తి వచ్చిందంటే వీళ్ళకు పరిహారం అవుతుంది. ఇంకా అల్టిమేట్ రెమెడీ ఇదే. అల్టిమేట్ ఇది. దీని తర్వాత ఏదైనా ఎందుకంటే ఇప్పుడు పితృ పరిహారం అనేది అన్ని పరిహారాల్లోకి సీరియల్ నెంబర్ 1 శ్రేష్టం. ఆధార్ కార్డు. ఈ పితృ పరిహారం చేయకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగిన ఫలితం రాదు. రైట్. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆలయానికి ఎంటర్ అయ్యేటప్పుడు ద్వారపాలకులు ఆలయ పరివార దేవతలు చూస్తారు. ఆడొచ్చేవాడు కనీసం వాళ్ళ పితృదేవతలకు అమావాస్య జన్న ఒక పిడికడు అన్నం పెడుతున్నాడా, ఆడొక 3 కొబ్బరికాయలు తెచ్చాడు, మనం ఏమని తీర్చేది, ఇంత దూరం వచ్చాడు, బెస్ట్. రాదు, రిజల్ట్ రాదు. చాలా రకరకాలు ఉన్నాయండి పితృ ఆరాధన విషయంలో. తల్లిదండ్రులు ఉంటే చేయకూడదు, లేకపోతే మాకు పెద్దవాళ్ళు చెప్పలేదు, ఓసారే చేస్తాం మేము, మళ్ళీ మళ్ళీ చెయ్యం, సంవత్సరానికి ఒకసారి చెయ్యం, ఇట్లా రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ పక్కన పెట్టేసి నెల ఎలా పితృదేవతల ఆరాధన చేసుకోవచ్చు? ఇప్పుడు ఈ పరిహారాలు చెప్పేటప్పుడు మీరు ఇలా చేసుకుంటే బాగుంటారని చెప్తే ఎన్ని రోజులు చేయాలని అడుగుతారు, ఎన్ని రోజులు తినాలని మాత్రం అడగరు. ఎన్ని రోజులు సంపాదించాలని. అది తినేది పరిహారమే కదా. కరెక్ట్. ఇది వచ్చేకాడికి ఎన్ని రోజులు చేయాలి, ఏమో నెత్తిన గుండు ఏమంటున్నామా, అలా చేస్తే బాగుంటామంటే మేము 4 వారాలు చెప్తే నేను జీవితాంతం చేస్తాను చెప్పాలి. ఏది చేస్తే మంచి జరుగుతుంది దాన్ని ఎక్కువ చేయాలి. పితృ పరిహారం చేయడము ప్రతి అమావాస్య రోజు ప్రతి ఒక్కరి బాధ్యత. ఏం చేయమంటారు మరి? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చేయకూడదు, మరి ఏం చేయాలి? తల్లిదండ్రులు చేసే స్థితిలో లేరు, వృద్ధులు అయిపోయింటారు, వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెట్టి పిండ పితృయజ్ఞాలు తిలహోమాలు చేయలేము. అప్పుడు ఏం చేయాలంటే పితృదేవతలను తెలుసుకుని కనీసం 5 మంది భోజనం పెట్టాలి. ఎవరికి పెట్టాలి? తెలిసిన వాళ్ళకి పెడితే విందు, తెలియని వాళ్ళకి పెడితే పరిహారం. బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ కూడా అన్నమే జీవిత పరమార్థంగా బతుకున్న వాళ్ళకి ఆ రోజు ఒక 2 పరోటాలు, ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్. పరోటాలు ఎందుకు? సర్పగ్రహ ఆహారం, సర్పదోషం కూడా ఉండేది అనుకోండి, ఆహార రూపంలో ఇస్తాం, అది నివృత్తి అవుతుంది. పితృదోషం ఇది అవుతుంది. తిని నీళ్ళు తాగుతారు. ఈ అన్నదానానికే ఎందుకు ఇంత పవర్ ఉంది అంటే ఫుడ్ అంటే చంద్రుడు రాహువు, నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేదంతా రాహువే. రాహు తల మాత్రమే ఉంది. మెడిసిన్ కానీ, పాయిజన్ కానీ, అమృతం కానీ, మందు కానీ, తిండి కానీ ఏదైనా రాహు. రైస్ అంటే చంద్రుడు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్తే జీర్ణాశయం గురువు. ఆకలి బాధకు మాత్రం, ఆకలి బాధ ఉంది కదా, బాధ కలుగుతుంది ఆకలిస్తే, అది శని. ఆకలి బాధకు శని కారకుడు, జీర్ణాశయానికి గురువు కారకుడు. ఇప్పుడు చంద్రుడు రాహుం లోపల పంపించాం, నీళ్ళు కూడా తాగుతాం, చంద్రుడు పంపించాం లోపలికి, 2 గ్రహాలు పంపించాం, గురువు ఫుల్ అయిపోతాడు, శని ఇంకా ఆగిపోతాడు, బాధపడతాడు. ఈ తృప్తి కలుగుతుంది కదా, తృప్తి, ఇది శుక్రుడు. అన్ని గ్రహాలు జట్ అయిపోయాడు బాబు. అందుకే అన్నదానం అద్భుతం, అందుకు చెప్పారు పెద్దవాళ్ళు. రైట్ రైట్. ఇంకా నాకు వద్దు చాలు అనేది కేతు. కేతు నాకేది వద్దు అంటాడు కదా. అవును. సో కేతు కూడా అయిపోయింది. అమేజింగ్ అమేజింగ్, చాలా చక్కగా వివరణ ఇచ్చారు. కాబట్టి
ఆ అమావాస్య రోజు చేసే అన్నదానము హా. పితృదేవతలకు చాలా సంతృప్తికరమైంది. సో వాళ్ళ పేరు మీద చేసుకోవచ్చు. చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏమంటే హ్మ్. తండ్రి, తాత, ముత్తాతకు చెప్తారు. 3 తరాలు కాదు 21 తరాలు ఎదురు చూస్తారని చెప్తుంది తంత్ర జ్యోతిషం. ఆ ప్రాచీన కాలంలో పాముల గారు చనిపోయేవాళ్ళు, చెట్ల పై నుంచి పడిపోయి చనిపోయేవాళ్ళు, ఆ. జంతువుల ద్వారా పొడవబడి చనిపోయేవాళ్ళు, సూసైడ్ చేసుకునేవాళ్ళు, ఏదైనా తిని చనిపోతారు, హ్యాంగింగ్ చేసుకుంటారు. ఇంకా అనారోగ్యంతో ఆయుష్ తిరిగిన చనిపోయేవాళ్ళు, అప్పుడే పుట్టి చనిపోయిన వాళ్ళు, 5 నెలల తర్వాత అభాషణ అయ్యేవాళ్ళు, వీళ్ళంతా పితృదేవతలే. రైట్. పితృదేవతలు అంటే తండ్రి, తాత, ముత్తాతే కాదు. మన వంశంలో బ్రీతింగ్ చేసి చనిపోయిన అందరూ. మరి వాళ్ళకి పేర్లు ఉండవు, వాళ్ళ పేర్లు గుర్తుండవు. మరి ఏం చేయాలి? హ్మ్. మరి ఇక్కడ పోతే ఏ క్షేత్రానికి వెళ్ళినా 3 తరాలు చెప్పమంటారు చేస్తారు. మిగిలిన 18 తరాలకి ఎవరు చెప్పేది? అవును. వాళ్ళ పేర్లు కూడా తెలియవు. రైట్. కాబట్టి 21 తరాలకు నివృత్తి చేసే క్షేత్రం ఒకటి ఉంది. హ్మ్. 21 తరాలు ఇటు 21 అటు 21. హ్మ్. త్రివేంద్రం హ్మ్. కేరళలో హ్మ్. తిరువల్లం అని ఒక ఏరియా ఉంది. త్రివేంద్రం సిటీలో. రైట్. తిరువల్లంలో పరశురామ క్షేత్రం ఉంది. పరశురాముడు ఆది శంకరాచార్యులు అక్కడ పితృతర్పణలు వదిలారని చెప్తారు అక్కడ. పరశురాముడు ఎవరు? సాక్షాత్ మహావిష్ణువు. అవును. ఆది శంకరాచార్యులు ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడు. శివుడు. వాళ్ళిద్దరికి కాశీ గురించి, గోకర్ణ గురించి, ప్రయాగ్ గురించి తెలియకనా హ్మ్. అక్కడ వదిలేరు? 21 తరాలు రిలాక్స్ అవుతారని. హ్మ్. దేవుడే మనిషిగా పుడితే అక్కడ ఇచ్చాడు తర్పణం. సో అక్కడ ఇవ్వచ్చు. అక్కడ ఇవ్వచ్చు. సంవత్సరానికి ఒకసారైనా ఇవ్వాలి. హ్మ్. మిగిలిన అమావాస్యలకు అన్నదానం చేయాలి. రైట్. రైట్. మహాలయ పక్షాలు వస్తాయి. అప్పుడు చేయాలి. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి సూర్యగ్రహణం వస్తుంది, చెయ్యాలి, పితృకారకుడు. హ్మ్. చంద్రగ్రహణం వస్తుంది, హ్మ్. మాతృకారకుడు. మన ఇది వస్తుంది, హ్మ్. రవి రథసప్తమి, రథసప్తమి. పితృకారకుడు అటు ఇటు ఆయన మారుతాడు. అప్పుడంతా చేయొచ్చు. Right. 50 సార్లకు పైగా ఉంది ఒక సంవత్సరానికి. హ్మ్. కనీసం నేను ఒకసారి పెట్టేస్తున్నాను. ఒక్కసారి. ఒక బిస్కెట్ పెట్టి ఫుల్ మీల్స్ కడుపు నిండిపోతుంది అవుతుందా? ఫుల్ మీల్సే పెట్టాలి ఎవరికైనా. కడుపు నిండి అన్నం పెట్టాలనేది Right. ధర్మశాస్త్రం. ప్రత్యేకించి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కూడా ఇవి చేసుకోవచ్చు. ఖచ్చితంగా అందరి బాధ్యత. చేసుకుంటే డెఫినెట్ గా మంచి జీవితం అనేది ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి అమావాస్య శూన్య తిథి కాబట్టి, Hmm. చంద్రుడు లేడు కాబట్టి Hmm. వాళ్ళు పరిశోధించడంలో గొప్ప వాళ్ళు అవుతారు. Right. చంద్రుడు లేడు కాబట్టి వెతుకుతారు Hmm. జీవితాన్ని. సైంటిస్టులంతా కూడా ఎక్కువగా అమావాస్యలో పుడతారు. Beautiful. రైట్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. మరి మిగతా తిథుల గురించి మీరు తెలుసుకోదలుచుకుంటే గనక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. అండ్ పరిహారాలు కూడా చెప్తున్నారు కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మీరు చేసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే.